ఫైనాన్స్ కార్పొరేషన్ ను కేసీఆర్ కాస్త దానిలో నుండి ఫైనాన్స్ తీసివేస్తే మహిళా కార్పొరేషన్ చేసి నిర్వీర్యం చేశాడని తెలంగాణ మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్మన్ బండారు శోభారాణి అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మండలం పరిషత్ సమావేశం హాల్లో దుర్గాబాయి మహిళా శిశు వికాస్ కేంద్రం ఆధ్వర్యంలో వివిధ రంగాల్లోని మహిళలకు శిక్షణ పొందిన వారికి ధ్రువపత్రాలను అందించారు. మహిళలు స్వశక్తితో ఎదగాలని, విద్యను మధ్యలోనే ఆపేసిన వారితో పాటు వృద్ధుల వరకు శిక్షణ ఇస్తామని, వారి యొక్క జీవనోపాధికి దోహదపడతామని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలోని స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొన్నారు. మన మైనార్టీ సోదరులను స్టార్ట్ చేసుకో మన మైనార్టీ తెలంగాణ ఉమెన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి దుర్గాబాయి మహిళా అందరూ నేర్చుకున్నట్టు నవ్వుతున్న మూతి పెట్టండి. మీతో కుటుంబాలు విడిపోయినా, కుటుంబాలు ఇబ్బందులు పడ్డా రేషన్ కార్డులు ఇవ్వలేదు కాబట్టి త్వరలోనే రేషన్ కార్డులు కూడా మహిళా పేర్ల మీదనే ఇవ్వబోతున్నాం. ఒక విప్లవాత్మకమైన ఒక అత్యంత ప్రాధాన్యత కలిగిన స్కీమ్ కూడా రాబోతుంది. ప్రతి పేద కుటుంబానికి సన్న బియ్యం ఇవ్వబోతున్నాం కాబట్టి ఇది కూడా మహిళల పేరున ఇవ్వబోతున్నాం కాబట్టి. ఇంకొక విషయం, 10 ఏళ్ల నాటి నుంచి చెప్తా ఉన్నాడు. ఇవాళ ఆ రోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు, సత్యారిచంద్రుని మాటలు మాట్లాడారు. ఇలా వారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం అంటే ఎదురు చూసి చనిపోవడం జరిగింది. కానీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరికి రాలే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మళ్ళొక్కసారి ఇందిరమ్మ రాజ్యంలో రాజశేఖర రెడ్డి పరిపాలన రామరాజ్యంగా తలపించింది ఆ రోజు. కాబట్టి మళ్ళా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఇది రామరాజ్యం అనబడబోతా ఉంది త్వరలోనే. కాబట్టి వారు కూడా ప్రతి ఒక్కరికి ఇల్లు లేని నిరుపేదల కూడా ఇండ్లు ఖచ్చితంగా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వబోతున్నాం. కాబట్టి ఇవాళ ఆ ఇండ్లు కూడా 10 సంవత్సరాల తర్వాత ఉమెన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంస్థ చైర్మన్గా శోభక్క నియమించడం చాలా హర్షదాయకం. ఆమె మహిళల పట్ల ఎంతో అనుచిత పోరాటాలు చేస్తూ మహిళలకు అండగా నిలబడాలనే ఒక సంకల్పంతో కాంగ్రెస్ పార్టీలో కూడా వారు బాగా పనిచేసారు, మాకు తెలుసు. ఇలా చాలా సంతోషం. నియోజకవర్గాన్ని కూడా ఆల్యా మరి అదేవిధంగా సంబంధిత అధికారులు కూడా పేద మహిళలకు ఉపాధి కల్పించుకోవడానికి, వారికి ఇష్టమున్న వృత్తిలో నైపుణ్యతను సాధించి ట్రైనింగ్ తీసుకొని వారి కుటుంబాలను ఆర్థికంగా పురోగతి సాధించుకోవడానికి, ఆ కుటుంబం మంచిగా ఉండడానికి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో ఈరోజు వాళ్ళు ట్రైనింగ్ తీసుకొని దాదాపు ఒక సంతోషమైన వార్త ఏంటంటే మైనార్టీ సోదరులు ఎక్కువ రావడం జరిగింది. ఒక 100-150 మంది ఉన్నారు. అది చాలా సంతోషమైంది నాకు ఈరోజు. కాబట్టి మళ్ళొక్క ఈ రాష్ట్ర ప్రభుత్వం
ఇవాళ 10 ఏళ్ళ గడీల పాలన అనుకోండి, ఒక నియంత్రిత పాలన అనుకోండి, ఒక నియంత్రిత ధోరణితో పరిపాలన కొనసాగింది, ఒక కుటుంబ పాలన కొనసాగింది. కాబట్టి ప్రజలు అన్ని రంగాలలో అంటే ప్రతి వ్యవస్థను విధ్వంసం చేసి వాళ్ళ ఇష్టానుసారంగా పరిపాలన కొనసాగింది. కాబట్టి దానికి గాను ప్రజలు విసుగు చెంది రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ అన్న గారు, రేవంత్ అన్న టీము, కాంగ్రెస్ పెద్దలందరూ కూడా ప్రజలకు అండగా నిలిచి ఈ రాష్ట్రాన్ని తెలంగాణ ఇస్తే రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, నీళ్లు నిధుల పరంగా అన్ని సాధించుకుంటామని చెప్పి ఆ లక్ష్యాన్ని చేరుకుంటామని చెప్పి తెలంగాణ తెస్తే. అందరికీ నమస్కారం. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి ముఖ్యంగా ఏంటంటే 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో మళ్ళీ ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్రంలో ప్రజల యొక్క ఆశలు చిగురిస్తూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యువకులకు ఉద్యోగాలు అయితేంది, రైతులను ఆదుకునే దానిలో 2 లక్షల రుణాలు అయితేంది, 500 రూపాయలకు గ్యాస్ అయితేనేమి, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అయితేనేమి, ఫ్రీ బస్సు అయితేనేమి, ఇట్లా ఒక్కొక్కటి మేము ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ పోతా ఉన్నాం. తప్పకుండా మేము ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో సంపూర్ణంగా నెరవేర్చడానికి అతి కొద్ది సమయంలోనే పూర్తి స్థాయిలో మేము ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుతాయని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, ఒక రాక్షసుల సమితిలాగా తెలంగాణ రాష్ట్రాన్ని ధ్వంసం చేసి గడీల పునర్నిర్మాణం చేసి వాళ్ళ యొక్క దొరలయ అహంకారం కింద, వాళ్ళ కాళ్ళ కింద ప్రజలు నలిగిపోవాలని చెప్పేసి, బానిసల్లా ఉండాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తే ఆ కబంధ హస్తాల్లోంచి వాళ్ళ బయటకు వచ్చినటువంటిది తెలంగాణ రాష్ట్రం. కాబట్టి వాళ్ళు రోజుకు ఒక రకంగా ఫ్రస్ట్రేషన్లో కేటీఆర్ ఒక రకంగా, హరీష్ రావు ఒక రకంగా, లేకపోతే ఇంకెవరు ఒక రకంగా, ఒకవైపు మహిళల్ని కించపరుస్తూ ఫ్రీగా బస్సులు ఇస్తేనేమో డ్యాన్సులు చేసుకోవడానికి మాట్లాడతారు, ఇంకొకరేమో మహిళలు అంటేనే చీరలు జాకెట్లు దొరుకుకొని అంటే చాతగాని వాళ్ళగా ముద్రేస్తారు. ఒకవైపు గవర్నర్ను అవమానపరుస్తారు, ఎమ్మెల్యేలను అవమానపరుస్తారు, ప్రజల్ని అవమానపరుస్తారు. తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు, పేద వర్గాలకు, దళితులకు, మహిళలకు మాట్లాడే అవకాశం లేనటువంటి ప్రభుత్వము ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ ప్రజాస్వామ్యం అంటే కాంగ్రెస్ పార్టీ, ప్రజాస్వామ్యం అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మనం చూస్తూ ఉన్నాం. అన్ని వర్గాలకు, సబ్బండ వర్గాలకు అవకాశాలు కల్పిస్తూ, సబ్బండ వర్గాలు హ్యాపీగా ఉన్నప్పుడు ఈ ప్రజాస్వామ్యంలో మనుగడ వస్తుందని చెప్పేసి ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో అన్ని వర్గాలను కూడా సమన్యాయం చేసే విధంగా పోతా ఉన్నారు. ఇవాళ హైడ్రా మీద కూడా చాలా మాట్లాడుతూ ఉన్నారు. సరే, మేము దానికి జోలికి వెళ్ళదలుచుకోలేదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే పూర్తిగా చెరువులు, కుంటలు ఆక్రమణకు గురైపోయి 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్, కేటీఆర్ గారి హయాంలోనే ఎక్కువ శాతం ఇవాళ చెరువులు, కుంటలను కూడా ఆగమైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దానికి పర్యవసానం ఏంటి? హైదరాబాద్ నాలాలు తెరుచుకోవడం, మనుషులు మ్యానువల్లకు కొట్టుకొని పోవడం, ఇండ్లకు నీళ్లు రావడం, ఇవన్నిటి నుంచి పూర్తిగా పరిష్కారం లభించే విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నం చేయబోతా ఉన్నది. కాబట్టి వీళ్ళు చేస్తున్నటువంటి తాత్కాలికమైనటువంటి రాజకీయాలకు చెల్లుబాటు అవుతుంది. ఇన్ ఫ్యూచర్లో, భవిష్యత్తులో వీళ్ళు చేస్తున్నటువంటి రాజకీయాలు ప్రజలు గమనిస్తారు. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కు తాళం వేసుకునే రోజు వస్తుంది. తస్మాత్ జాగ్రత్త అని కూడా హెచ్చరిక జారీ చేస్తారు.